హాయ్ అండి. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్‌గా ఫర్ ఉమెన్స్ కోసమని ఎల్ఐసి కంపెనీతో టై అప్ అయ్యి ఈ జాబ్ అనేది ప్రవేశపెట్టిందండి. మీకు ముందుగా చెప్పినట్టు ఇది డిసెంబర్ 9th అంటే నిన్న కాక మొన్నండి, చాలా రీసెంట్‌గా లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అంటే ఎస్పెషల్‌గా ఉమెన్స్ కోసమని దీన్ని లాంచ్ చేశారండి. ఇది పీరియడ్ ఆఫ్ 3 years అంటే 3 సంవత్సరాల దాకా మాత్రమే దీని జాబ్ అనేది ఉంటుందండి. తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఐఆర్డిఏఐ అనే సంస్థ మనకి ఎగ్జామ్ పడుతుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అవుతే మీరు కంప్లీట్గా ఎల్ఐసి పార్ట్నర్ అయినట్టే. ఎప్పుడంటే అప్పుడు మనము పాలసీస్ని అమ్ముకోవచ్చు, దాని నుంచి వచ్చే కమిషన్ మనం తీసుకోవచ్చండి. ఇక్కడ చెప్తున్నట్టుగా చూడండి, ఫస్ట్ ఇయర్ కమిషన్ 7,000 అండి. మీరు పాలసీని అమ్మినా అమ్మకపోయినా మీకు 7,000 అనేది ఖచ్చితంగా మీ అకౌంట్లో పడిపోతాయి. మీరు పాలసీని అమ్మితే ఎక్స్ట్రాగా కమిషన్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా 24 చూడండి, 24 పాలసీని అమ్మితే అంటే 24 పాలసీని మీరు అమ్మితే మీకు 48,000 రూపీస్ అనేవి మీ అకౌంట్లో వేస్తారండి. సెకండ్ ఇయర్ చూసి 6,000 అండి. సబ్జెక్ట్ టు అట్లీస్ట్ 65% ఆఫ్ పాలసీస్ కంప్లీటెడ్ ఇన్ ద ఫస్ట్ స్టైపెండరీ ఇయర్ ఆర్ ఇన్ ఫోర్స్ యాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కరస్పాండింగ్ మంత్ ఆఫ్ ద సెకండ్ స్టైపెండరీ ఇయర్. చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు ముందుగా పాలసీలు కట్టించుకుంటారు కదండి, వాళ్ళే మళ్ళీ తిరిగి సెకండ్ ఇయర్లో కూడా నెక్స్ట్ ఇయర్ కూడాను వాళ్ళు మళ్ళీ పే చేస్తే, పాలసీని మళ్ళీ పే చేస్తే మీకు మళ్ళీ 6,000 పడతాయండి నెక్స్ట్ ఇయర్. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 అండి. సెకండ్ ఇయర్ కట్టిన వాళ్ళే మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా ఎవరైతే కట్టించుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి థర్డ్ ఇయర్ కూడా పాలసీని కడితే మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా 5,000 వితౌట్ కమిషన్ అండి. కమిషన్ వేరు, స్టైపెండరీ ఇన్కమ్ వేరండి. కమిషన్ అంటే మీరెన్నైతే పాలసీలు కట్టిస్తారో ఆ పాలసీలకు వచ్చేదాన్ని కమిషన్ అంటారండి. అలా కాకుండా గవర్నమెంట్ వేసేదాన్ని, ఎటువంటి పని చేయకుండా గవర్నమెంట్ వేసేదాన్ని స్టైపెండరీ ఇన్కమ్ అని అంటారండి. చూసారు కదా, ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ అండి. ఎవరైతే 10th అండ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళ కోసమని ఈ జాబ్ అనేది ప్రవేశపెట్టారండి. అలాగే దీనికి కావాల్సిన అప్లై చేసుకోవడానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్. ఏజ్ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ అండి. తర్వాత అటెస్టెడ్ కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు మీ రేషన్ కార్డు ఇవ్వచ్చండి. అలాగే తర్వాత కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, క్లిక్ హియర్ ఫర్ బీమా సఖి అని ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దీని ద్వారా కూడాను ఆప్షన్ని క్లిక్ చేసి కూడాను మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, కింద లాస్ట్ మోడిఫై డేట్ అంటే 9వ తారీఖు అని ఉంది. ఇది రీసెంట్గా 9th December లాంచ్ చేశారండి. నన్ను అడిగితే మీరు డైరెక్ట్గా ఎల్ఐసి కంపెనీకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఎల్ఐసి కంపెనీ ఫ్రీగా కోచింగ్ ఇస్తుంది, ఎటువంటి మనీ పే చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, టర్మ్ ఇన్సూరెన్స్ అని, మెటర్నిటీ ఇన్సూరెన్స్ అని, కడుపుతో ఉన్న వాళ్ళ కోసమని, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే మీరు బీమా సంస్థే భరిస్తుందండి. ఈ మనీ మొత్తం మీరేం రూపాయి ఖర్చు చేయక్కర్లేదు ఈ పాలసీలు మీరు తీసుకుంటే. డైరెక్ట్గా వెళ్ళిపోండి, ఎల్ఐసి కంపెనీకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు అక్కడ అప్లై చేసుకోండి. అక్కడ మీకు తెలియని విషయాలు కూడా అడిగి తెలుసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకు తెలుసు కదా, చాలా సెక్యూర్ జాబ్ అండి. మీరు ఇంట్లోనే ఉంటూ పాలసీలను అమ్ముకోవచ్చు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు అమ్ముకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. రీసెంట్గా పిల్లలకని లేదా
వ్యవసాయ పనులు చేస్తూ లేకపోతే వేరే వేరే చదువుకుని కూడా ఇంట్లో ఆగిపోయిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం ఈ జాబు ఖచ్చితంగా ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోండి. అస్సలు వదులుకోవద్దండి. అన్ని జాబ్స్కి ఏదో ఒక రాయేస్తే ఏదో ఒక రాయి తగలొచ్చు కదండి. ఖచ్చితంగా మీరు ఈ జాబ్ని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.